అధోగతిలో ఉన్న ఏ దేశమైనా బాగుపడాలంటే విప్లవం ఒక్కటే మార్గం. ఆవేశం ఉన్న చోట కానీ విప్లవం సాధించబడదు. మన యువతరంలో చెప్పుకోతగ్గ ఆవేశం కానరాదు. కానీ కొంతలో కొంత విద్యార్థులు నయం. వారికి చెప్పుకోతగ్గ ఆవేశం ఉంది. మన దేశంలోని అవినీతిని అరికట్టడానికి విద్యార్థులు ముందడుగు వేయాలి. పదవిలో లేని ఒక రాజకీయ నాయకుడు ఒక కళాశాల ఆవరణలో విద్యార్థుల్ని ఉద్దేశించి చేసిన ఉపన్యాస సారాంశమిది. ఈ ఉపన్యాసం విద్యార్థి నాయకుడు చంద్రాన్ని బాగా ఆవేశపరచింది. విద్యార్థులలో చంద్రానికి చాలా గౌరవముంది. అందువల్ల తన నాయకత్వంలో అవినీతిని ఎదిరించాలని చంద్రానికి తోచింది. ఉపన్యాసం కాగానే చంద్రం ఆ రాజకీయ నాయకుణ్ణి కలుసుకుని విద్యార్థుల్లో తన పలుకుబడిని వివరించి చెప్పి తన వల్ల కాగల ప్రయోజనాలేమున్నాయో ఆయన్నుంచి తెలుసుకోగోరాడు. పాలడబ్బాలు బ్లాకులో తప్ప దొరకడం లేదు. హోటల్ వాళ్లు, సినిమా థియేటర్ల వాళ్లు అకారణంగా ధరలు పెంచేశారు. ఆఫీసుల్లో లంచాలిస్తే తప్ప పనులు జరగడం లేదు. ఇలాంటి సమస్యలు విద్యార్థులు చూస్తూ ఊరుకోవలసినవి కావు అన్నాడు రాజకీయ నాయకుడు. ఇంకా విద్యార్థులు ఏమేమీ చేయాలో, ఎలా ప్రవర్తించి ఈ అక్రమాలను ఎదుర్కోవాలో విపులంగా చంద్రానికి విషాదపరిచాడు. చంద్రం ముందడుగు వేసి సింహనాదం చేశాడు. అతని నాయకత్వంలో విద్యార్థులు మూక ఉమ్మడిగా ఊరిమీద పడ్డారు. తాము చెప్పినట్లు వినని పక్షంలో విధ్వంసానికి దిగగలమని బెదిరించారు. విద్యార్థులు చేసే అల్లర్లలో పోలీసులు కలగజేసుకునేది తక్కువ కాబట్టి చాలా మందికి విద్యార్థుల బారి నుండి తప్పించుకోవడం కష్టమైంది. పైగా విద్యార్థుల ఆశయాల వెనక ఒక నగరపు జనాభా మద్దతు ఉంది. హోటళ్లల్లో ఫలహారాల ధరలు తగ్గాయి. పాలడబ్బాలు బజార్లో అన్ని దుకాణాల్లోనూ కనిపిస్తున్నాయి. ఆఫీసుల్లో కాగితాలు ఏ లంచాలు లేకుండానే కదులుతున్నాయి. ఇవన్నీ శాంతియుతంగా సాధించబడినవి అనుకుంటే పొరపాటు. ఒక సినిమా థియేటర్లో కుర్చీలు విరిగాయి. ఒక కాఫీ హోటల్లో కప్పులు పగిలాయి. ఒక దుకాణంలో పప్పులు బురద పాలయ్యాయి. ఒక ఆఫీసరు, గుమస్తా చావుదెబ్బలు తిన్నారు. అయితే ఏం, హఠాత్తుగా నగరంలో చెప్పుకోదగ్గ, ఆశించదగ్గ మార్పులు వచ్చాయి. నగరంలో చాలామంది విద్యార్థులకు బ్రహ్మరథం పట్టారు. ఎందరో వ్యాపారస్తులకు, అవినీతి పరులకు విద్యార్థులు సింహస్వప్నంగా మారారు. చంద్రానికి నగరంలోనే కాక ఇంకా బయట కూడా చాలా పేరొచ్చింది. ఈ ఉద్యమం కారణంగా ఆ ఊళ్ళోని కాలేజీలన్నీ 2 వారాలు మూతపడ్డాయి. ఒక చంద్రమతి కళాశాల తప్ప. ఆ కళాశాల కేవలం ఆడపిల్లలు చదువుకునేది. చంద్రమతి కళాశాల విద్యార్థినులకు నీరజ నాయకురాలు. విద్యార్థినులలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. చదువుతూ రాజకీయాలకు సంబంధం లేదని, చదువుకునే రోజుల్లో ఇతర వ్యాపకాల జోలికి తాము పోరాదని నీరజ పట్టుపట్టింది. అందువల్ల ఆ కళాశాల మామూలుగానే నడిచింది. 2 వారాల ఉద్యమపు టుద్రేకంలో చంద్రం ఈ సంగతి అంతగా పట్టించుకోలేదు. కాని ఉద్యమం ముగిసి కాలేజీలు తిరిగి ఆరంభం కాగానే ఈ విషయానికి అతని దృష్టికి తీసుకురాబడింది. యువతులైనా, యువకులైనా, విద్యార్థులందరూ ఒకే తాటిమీద, ఒకే బాటలో నడవాలని, నగరం మొత్తం మీద తమకు సహకరించని ఏకైక కళాశాల విద్యార్థినులు, విద్యార్థి లోకానికి క్షమార్పణ చెప్పుకోవాలని చంద్రం నీరజకు హెచ్చరిక పంపాడు. ఈ విషయంలో తమ తప్పేమీ లేదని, ఆ విషయాన్ని సహేతుకంగా నిరూపించుకోడానికి తను సిద్ధంగా ఉన్నానని నీరజ జవాబు పంపింది. ఈ విధంగా ఆ ఊళ్ళోని మ్యునిసిపల్ హాల్లో 2 కాలేజీల ప్రతినిధులు కలుసుకునే ఏర్పాటుకు ప్రాతిపదిక పడింది. ఈ సమావేశానికి 2 కాలేజీల నుంచి విద్యార్థినులు వచ్చారు. పురుషుల వర్గానికి ప్రతినిధిగా చంద్రం, స్త్రీ వర్గానికి ప్రతినిధిగా నీరజ ఒకరికొకరు ఎదురుగా నిలిచారు. విద్యార్థులందరూ కలిసికట్టుగా ఉండాలి అన్నాడు చంద్రం. విద్యకు సంబంధించినంత వరకు, అంది నీరజ, చదువుకుంటున్నంత మాత్రాన మనం మన చుట్టూ ఉన్న కుళ్ళును చూస్తూ ఉపేక్షించకూడదు. చేయగలిగింది చేయాలి అన్నాడు చంద్రం. ఆ చేసే ముందు మన అసలు బాధ్యతను గుర్తించాలి. మన అసలు బాధ్యత చదువు. చదువుకు భంగం రాని విధంగా మాత్రమే మనం సంఘసేవ చేయాలి, అంది నీరజ. మన చుట్టూ ఇంత కల్మషం పేరుకుపోతుంటే, ఇంత అవినీతి పాకిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకునేది? అన్నాడు చంద్రం. పక్షిని కొట్టాలనుకున్నప్పుడు అర్జునుడికి ఆ పక్షి వాలిన చెట్టు కాని, దాని కొమ్మలుగాని, ఆకులు కాని కనబడలేదు. అతని దృష్టి, లక్ష్యం మీదనే కేంద్రీకరించబడి ఉంది. మన లక్ష్యం చదువు, అంది నీరజ. హల్లో ఆడవారి తరపు నుంచి విపరీతంగా చప్పట్లు వినబడ్డాయి. చంద్రం జవాబు కోసం మగవాళ్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చదువు సమాజ శ్రేయస్సు కోసం, అదే మన లక్ష్యం. ఆ లక్ష్య సాధనకు అక్కరకు రానప్పుడు చదువు వ్యర్థమే, అన్నాడు చంద్రం. పోటీగా పురుషులు బలం కొద్దీ చప్పట్లు కొట్టారు. సమాజ శ్రేయస్సు కోసం చదువుకోవడానికి వచ్చి, అది పూర్తి కాకుండానే మళ్లీ సమాజ శ్రేయస్సు పట్ల శ్రద్ధ చూపడం అస్థిర మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. సమాజం నన్ను పిలుస్తుంటే అటుపోకుండా ఆగలేను. నీరజ మొహం ఎర్రనైంది. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఈనాటివా? అసలు చదువుకోవడానికి చేరేముంది సమస్యలు లేవా?
అప్పుడు లేని బాధ ఇప్పుడు హఠాత్తుగా ఎలా వచ్చింది? ఒకవేళ ఈ కొద్ది కాలము ఓర్చుకున్నామనుకుంటే చదువు కూడా ఎల్లకాలమూ ఉండేది కాదు గదా. 1-2 సంవత్సరాలలో అది పూర్తి చేసుకునే సమాజాన్నుద్ధరించవచ్చును గదా. చంద్రం విసుగ్గా, మనదేశం ప్రగతి పథాన నడవకపోవడానికి ఆడవాళ్లే కారణం. సమస్యలన్నీ పురుషునివి, పరిష్కరించవలసిన బాధ్యత పురుషుడిది, అనుభవం మాత్రం ఆడదానిది అన్నాడు. విద్యార్థులు పెద్దగా ఈలలు కూడా వేస్తూ చప్పట్లు చరిచారు. వాదించడం చేతకాని ఉడుకు మోతులు వాదనకు పక్కదార్లు పట్టిస్తారు. మనం చర్చిస్తున్నది మగ గురించి కాదు, చదువు, సమాజ శ్రేయస్సు గురించి. సమాజ శ్రేయస్సు గురించి ఆలోచన చదువుకు ముందు చేయాలా, మధ్యలో చేయాలా, ఆఖరున చేయాలా? అంది నీరజ. క్రమంగా చర్చలు గాడి తప్పడమే కాక అక్కడి పరిస్థితిలో ఉద్రిక్తత హెచ్చింది. కాస్సేపయ్యేసరికి అక్కడ అల్లర్లు ప్రారంభమయ్యాయి. పురుషత్వం, స్త్రీత్వంపై ఆధిక్యత చూపించడం కోసం అవమానకరమైన కొన్ని సంఘటనలు ప్రారంభమయ్యాయి. తమ ఉద్యమంలో తమకు సహకరించని చంద్రమతి కళాశాల విద్యార్థినులపై విద్యార్థులు ప్రతీకారం తీర్చుకున్నారు. అక్కడి గొడవ సంగతి ఊళ్ళోకి పాకి పోలీసులు కలగజేసుకునే సమయానికి కొంతమంది ఆడవాళ్లకు అన్యాయం జరిగిపోయింది. నేను ఓడిపోయాను అనుకుంది నీరజ ఏడుస్తూ. సమాజ శ్రేయస్సు నెదిరించే ఆవేశాన్నెదిరించిన తన తప్పును అప్పటికి గుర్తించిందామె. నేను ఓడిపోయాను అనుకున్నాడు చంద్రం, మానభంగం నేరానికి జైలు కటకటాల వెనుక నిలబడి. నేను ఓడిపోయాను అనుకున్నాడు రాజకీయ నాయకుడు, ఆవేశమే గాని ఆలోచనలేని విద్యార్థులను విప్లవ రథ చోదకులుగా చేయాలని అనుకున్నందుకు. నగరంలో మళ్లీ ఫలహారాల ధరలు, థియేటర్ల ప్రవేశ రుసుము ఎప్పటిలా అయిపోయాయి. పాలడబ్బాలు బ్లాకు మార్కెట్లోకి వెళ్లిపోయాయి. విద్యార్థుల ఆవేశపు ప్రయోజనాలను బొమ్మగా చూసేవారందరూ వారి ఆవేశపు టనర్థాలనే బొరుసును కూడా గుర్తిస్తే వారిని వారి మానాన చదువుకోనీయవలసిన అవసరాన్ని గుర్తిస్తారు.